కొత్తగా వచ్చింది, ఏమీ తెలీదు. పుట్టింట్లో చాలా హ్యాపీగా ఒక 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఒక మంచి లైఫ్. ఇప్పుడు తల్లిని ఏం అడగకుండానే అన్నీ ఇస్తుంది కూతురికి. పొద్దున్న లేస్తే ఏమనుకుంటుంది నా కూతురు, ఆ మనసులో ఒకటే ఉంటుంది, ఎన్నాళ్ళు ఉంటుంది నా దగ్గర ఉంటే, మహా అయితే 25 ఏళ్ళు, ఇంకొకైతే ఇంకొంచెం ఎక్కువ ఏజ్ అంటే ఒక 26-27 సంవత్సరాలు నా దగ్గర ఉంటుంది నా బిడ్డ. తర్వాత అత్తగారింటికి వెళ్ళిపోతుందని చెప్పి తల్లి ఏం చేస్తుందంటే బాగా ప్యాంపర్ చేస్తుంది, గారం చేస్తుంది బిడ్డని. ఏం కావాలంటే బిడ్డని లేపడానికి కూడా ఇష్టపడదు. పొద్దున్న బిడ్డ లేకపోయినా ఇవాళ కాలేజీ లేదు కదా పండుకోనీలే అని చెప్పి వంట, టిఫిను, కాఫీ అన్నీ ఏం కావాలో కూతురికి అన్నీ సమకూరుస్తారు. అన్ని కాళ్ళ దగ్గర పట్టుకొచ్చి అన్నీ తెచ్చి పెడతారు. ఇప్పుడు సడన్గా పెళ్ళి అయిపోయిన తర్వాత వీటన్నిటికీ బ్రేక్ పడుతుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నట్టు వేరే వాళ్ళ ఇంట్లో అంటే అత్తగారి ఇంట్లో మనం అలా ఉండడానికి వాళ్ళకి అభ్యంతరం ఏమి ఉండదు. కానీ మనం ఒక ప్రోటోకాల్, ఒక ఇంటికి పోయినప్పుడు మనం గౌరవం, అది మనం తొందరగా లేవాలి, పని ఉన్నా లేకపోయినా లేవాలి, వాళ్ళకి కొంచెం సహాయ సహకారాలు అందించాలి. ఇది చాలా ఇవాళ రేపు పిల్లలకి చాలా కష్టతరమైన పని. అలాంటప్పుడు ఈ ఆడపిల్లలు ఏం చేస్తారంటే అంటే భార్యలు అయిపోతారు కదా, భార్యలు అనే దగ్గరికి వచ్చా, భార్యలు ఏం చేస్తారంటే భర్త నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు సపోర్టు. నేను ఇంట్లో ఉన్నా కూడా కష్టపడుతున్నాను కాబట్టి నన్ను గుర్తించాలి. భార్య ఏం కోరుకోదమ్మా. ఎక్స్పెక్టేషన్స్ అంటే నగలు నాణ్యాలు కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది సెకండరీ. ఫస్ట్ ఏం కోరుకుంటుంది అంటే తనని గుర్తించాలని కోరుకుంటుంది.